శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్రెడీ మనం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య, అవమానం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా లేదా ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు చేయకూడదు, ఏ విషయాలు చేస్తే బాగుంటుంది, దేవత ఆరాధన కానీ గోసేవ కానీ ఏం చేసుకోవాలి, అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు, అలాంటి వారికి ఏ మంత్రం చేసుకోవడం ద్వారా అమ్మవారిది ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా బయటపడతారు అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో బాగుండాలి అంటే చూడండి, మన నిర్ణయాలే కదా ఏదైనా కూడా మనం బాగుండాలంటే మన నిర్ణయాలు వల్లే మనం బాగుంటాం. ఫస్ట్ డూస్ డోంట్స్లో డోంట్స్ చెప్తాను, ఏమి చేయకూడదో చెప్తాను. మనీ ఎవరికి పొరపాటును కూడా తొందరపడి ఇవ్వకండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఒకవేళ మీరు ఇవ్వవలసి వచ్చింది మీ సొంత వాళ్ళకే ఇవ్వాలి, తప్పదు. నేను ఇవ్వకపోతే ఎవరు ఇస్తారా అనుకున్నప్పుడు మాత్రం మీరు దాన్ని రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకండి. రిటర్న్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చే ముందు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం గం గణాధిపతయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా ఆ గణపతి మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే కొంచెం పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు రెండో పాయింట్ ఏంటంటే, మనం ఒక్కోసారి ఏమైపోతుంది, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో పప్పులో కాలేస్తాం. అర్రే ఇలాంటి పార్ట్నర్ని ఎంపిక చేస్తున్నాం ఏంటి, జీవిత భాగస్వామి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, వ్యాపార సంబంధించినటువంటి భాగస్వామి కావచ్చు, తప్పుగా మనం ఎంపిక చేస్తాం. వాళ్ళ వల్ల పనులన్నీ స్లో అవుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. రెండవది. ఇక మూడవది, కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, పర్టికులర్గా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. గుర్తుపెట్టుకోండి, ఇవి మీకు బాగా కలిసి వస్తాయి. ఇక అంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి. కలిసి వచ్చేవి చెప్తాను ఇప్పుడు. జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, నీటి ప్రదేశాలు వెళ్ళకూడదని చెప్పాను. కలిసి వచ్చేవి చెప్తాను ఇప్పుడు. గుర్తుపెట్టుకోండి ఏమిటది అంటే, ఒకటి, మీకు ఈ సంవత్సరం ఏదైనా ఒక ప్రాపర్టీ ప్లాన్ చేసుకొని కొన్నారంటే అది మీ భవిష్యత్తును మారుస్తుంది, అద్భుతమైన దిశగా మారుస్తుంది. ఒకటి, ఏదైనా కొన్నా లేదా ఏదైనా విద్య నేర్చుకున్నా ఈ సంవత్సరం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ గురువులకు సంబంధించినవి కావచ్చు, ఒక మంచి వాళ్ళ వల్ల ఒక మంచి జరగడం ఇట్లాంటివి ఉంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వాహన రంగాల్లో ఉంటారు, వాళ్ళకి వాహనం మూలంగా ధనయోగం ఉంది, లేదా కన్స్ట్రక్షన్ మూలంగా ధనయోగం ఉంది, లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ధనయోగం ఉంది. అంటే భూమిని ఆశ్రయించుకొని వాస్తు మన వాహనాన్ని సంబంధంగాను, భూమి, వాహనము వీటిని ఆశ్రయించి ఎవరైతే వ్యాపారాల్లో ఉంటారో వాళ్ళకి నిజంగానే వాళ్ళ జన్మజాతకాల్లో ఏమంటే నాకు దీనివల్ల ధనయోగం ఉంది అనుకునేటువంటి వారికి, సింహరాశి వారికి ఆర్ సింహలగ్నం వారికి ఇదొక గొప్ప అవకాశం. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి, దత్తాత్రేయుని యొక్క ఆరాధన. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకోండి, అన్ని విజయాలు ఉంటాయి. నూనె దానంగా ఇవ్వండి, నువ్వులు దానంగా ఇవ్వండి. వివాహ సంబంధాలు కుదరకపోతే, మనీ బాగా స్ట్రక్ అయిపోతుందండి, ఓం గం గణాధిపతయే నమః అనుకుంటూ గరికతో పూజ చేయండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీరు చూస్తారు. మరి చాలామందికి జాతకాలు ఉండవు, అంటే వాళ్ళు పూర్వం ఏంటంటే వాళ్ళు నోట్ చేసేవారు కాదు, ఒకవేళ నోట్ చేసినా మిస్ అవ్వచ్చు. కాబట్టి ఏంటి, వాళ్ళకి లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి వారికి ఏమిటి, మరి అలాంటి వారికి కూడా ఉందా జ్యోతిష్ శాస్త్రంలో అంటే, అమ్మవారిని కనుక మీరు పట్టుకున్నట్లయితే మీ జాతకం ఎలా ఉన్నా సంబంధం లేదండి. జాతకం ఎట్లా ఉన్నా, ఏళ్ళనాడు శని నడుస్తున్నా, సర్పదోషాలున్నా, ఏ దోషం ఉన్నా ఏం కాదు. అయితే దానికి పర్టికులర్ ప్రాబ్లంకి పర్టికులర్గా ఏ మంత్రం చేసుకోవాలో చెప్తాను. ఇది కనుక మీరు చేసుకోగలిగితే, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, అమ్మవారిది ఈ మంత్రం చేసుకోగలిగితే అమ్మవారే రక్షిస్తుంది, మీరేమి టెన్షన్ పడక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి ఏమిటది చెప్తాను. ఒకటి, మీకు మీరుగా ఎదగలేకపోతున్నారు అనుకుందాం, కాసేపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అండి నాకు అని అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, రక్షణ కావాలి. ఎదగాలంటే ఎవరు కావాలి, ఇప్పుడు చూడండి, ఎవరినైనా ఒక పెరగాలి, విశ్వంలో చూడండి, ఒక పక్షి, చిన్న పిల్ల పక్షి పెరగాలంటే ఏంటి, తల్లి ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది. జీవుల్లో కూడా మనుష్యుడు కనుక ఒక స్టేజ్ వరకు రావాలంటే తల్లి నిత్యము చూసుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి, శ్రీమాత్రే నమః ఇది చేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీకు ఒక రక్షణ ఏర్పడుతుంది.
సరేనండి పెరిగాను, నాకు ఇక్కడ మరి సంపాదన కావాలి కదండి అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని ఈ మంత్రం చేసుకోండి చాలు. లేదు ఓం సంపత్కరై సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః ఏ మంత్రమైనా గుర్తుపెట్టుకోండి. మినిమం 40 మినిట్స్ చేయాలి మినిమం. ఇంకా మ్యాక్సిమం మీ ఇష్టం, మీ భక్తి మీ ఇష్టం, మీ యొక్క భక్తి అంతా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి నాకు నేను ఏ మాట మాట్లాడినా నాకు మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి, నాకేంటో అర్థం కావట్లేదు, సహకరించే వాళ్ళు లేరు, నాకు అసలు బ్రతకాలం లేదు, ఎవరితో మాట్లాడినా ఎవరిని కదిపినా నా తప్పు చూపిస్తున్నారు, మరి దీనికి ఏమిటి అంటే దీనికి అద్భుతమైన మంత్రం ఉంది లలిత సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. రైట్. మరి కొంతమందికి ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు, మరి ఈ సంవత్సరమైనా అవుతుందో లేదో, కనీసం ఇల్లు కట్టుకోగలనో లేదో, స్థలం కొనుక్కోగలనో లేదో, మరి ఇంట్లో ఏదో వాస్తుదోషం ఉందండి, దీని పరిస్థితి ఏమిటి, నాకు ఎట్లాగో ఈ సంవత్సరం ఎలా గడవాలి నాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వాస్తుదోషం ఉందనుకోండి మణిద్వీప వర్ణన చదివిపించండి. మీరు చదవలేరు కనీసం వినండి సరిపోతుంది. లేదు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో ఉన్న దోషాలు కూడా పోవాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః చేసుకోండి సరిపోతుంది. అలాగే ఒకవేళ మీకు సంతాన ప్రాప్తి కావాలి, ఏమంటే ఈ సంవత్సరమైనా నాకు సంతానం కలుగుతుందా, నా జాతకం తెలియదు, నా నక్షత్రం తెలియదు, అలాగా ఏం టెన్షన్ పడకండి. మీరు ఏం చేస్తారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర లేదా దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయొచ్చు. కుక్కలకి, మీ వీధి కుక్కలకి బిస్కెట్స్ బ్రెడ్ ఏదైనా వేస్తూ ఉండండి. అలాగే దీనికి కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఎందుకంటే తల్లిదనం కావాలి కదా అందుకని. అలాగే రుణాలు ఎక్కువగా ఉన్నాయండి, ఈ సంవత్సరం ఏం తీరుతుందా లేదా, ఓం అపర్ణాయై నమః అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాదండి నేను కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, వివాహం అవ్వట్లేదు కానీ నా జాతకం తెలియదు, ఎలాగా జాతకంలో తెలిసినా కూడా ఎన్ని పరిహారాలు చేసినా అవ్వట్లేదు. భక్తిగా కనుక మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకొని, అమ్మ నాకు వివాహం అవ్వాలి, నువ్వు ఉన్నావు నాకేంటని చెప్పి మీరు కనుక చేయగలిగితే మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. మరొక కొంతమందికి వివాహం అయింది కానండి మాటి మాటికి గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయై నమః చేసుకోవచ్చు. లేదా మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస కూడా చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం అలా కనుక చేయగలిగితే. అలాగే మరి గండాలు ఉన్నాయండి ఏం చేయాలి, నాకు ఫలానా గండం ఉందని చెప్పారు, ఆ గండం చెప్పారు, ఏం టెన్షన్ పడకండి, దుర్గా అమ్మవారు మిమ్మల్ని గండాల నుంచి బయటపడేస్తుంది. ఓం దుమ్ దుర్గాయ నమః గుర్తుపెట్టుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవచ్చు. మరి నాకు మూలధనం లేదు, లేదా నేను ఒక ఉన్నత చదువులు చదువుదాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే హయగ్రీవ స్తోత్రం లేదా ఓం హయగ్రీవాయ నమః అనుకోవచ్చు. లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకోవచ్చు. ఇవి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతోపాటు మరి ఉద్యోగం లేదండి, ఉద్యోగ ప్రాప్తి కావాలండి అని అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. లేదు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఉద్యోగం కాదండి నాది వ్యాపారము, వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, ఏం చేయాలి ఒకటే గుర్తుపెట్టుకోండి, తమలపాకులు చక్కగా ఒక 21 కానీ 41 కానీ తమలపాకులు అమ్మవారి దగ్గర పెట్టి ఒక మంత్రం చెప్తాను. ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః అని ఇచ్చేసి ఒక 40 మినిట్స్ చేయండి అమ్మవారి దగ్గర పెట్టి. అమ్మవారు ప్రసాదంగా తీసుకొని వాటిని మనకి చూడండి తోరణం కట్టినట్టుగా మీ యొక్క షాపుకో మీ ఆఫీస్కో దేనికైనా తోరణంలా కట్టండి. అమ్మవారి శక్తితో మీకు ఆకర్షణ శక్తి వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి, మీకు అభివృద్ధి ఎంతవరకు అయితే అన్ని రోజులు చేయండి. అడగంగా మనం ఆకలి వేసినప్పుడు 8 మెతుకులు తినాలండి, అడగంగా ఆకలి తీరే వరకు ఎలా తింటాం, ఇది కూడా అంతే.